హాయ్ అండి. మీరు కోరిన కోరికలు తీరట్లేదు అని బాధపడుతున్నారా? అలాగే ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కట్లేదు అని దిగులు పడుతున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఆలయానికి వెళ్లి మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకోండి. తప్పకుండా అతి త్వరలోనే అది తీరుతుంది. ఎందుకు అంటే ఈ ఆలయంలో ఒక మహా అద్భుతమైతే జరుగుతుందండి. అదేమిటి అంటే సాక్షాత్తు ఆ నాగేంద్రుడే వచ్చి ఆ మహాదేవుణ్ణి అర్చిస్తాడు అని మీకు తెలుసా? ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా అండి. ఏదో ఒకసారో, 2 సార్లో, 3 సార్లో అలా జరిగితే ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అని మనం అనుకుంటాం. కానీ ఏ పర్వదినమైనా సరే ముందుగా నాగేంద్రుడే వచ్చి తొలి పూజ చేస్తాడండి. ఇది ఇక్కడ కనిపిస్తున్న వీడియో మాఘమాసం మొదటి రోజు సోమవారం రోజున జరిగిందండి. ప్రతి అమావాస్య ముందు కానీ, అమావాస్య రోజు కానీ వచ్చి స్వామివారి మీద ఆ నాగేంద్రుడు కుశమైతే వదిలేసి వెళ్తాడు. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. శివలింగం మీద అందరూ చూస్తూ ఉండగానే అలా శివలింగాన్ని చుట్టుకొని కుశమొదిలేసి స్వామివారైతే అలా ఆలయ సమీపంలోనే ఉన్న వేప చెట్టు మీదకైతే ఎక్కాడు. నేను ఆ వీడియో కూడా తీశాను. మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మహా అద్భుతం కదా అండి. ఆల్రెడీ నా ఛానల్‌ని ఫాలో అవుతూ నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే ఈ ఆలయం గురించి తెలిసే ఉంటుంది. ఇది మొదటిసారి కాదు నేను ఇలాంటి వీడియో అనేది పోస్ట్ చేయడం. చాలా సార్లు పెట్టున్నాను మొన్న నాగల చవితికి వచ్చినప్పుడు. అలా చాలా సార్లే నాగేంద్రుడైతే మనకి దర్శనమిచ్చాడు. అలాగే నాగేంద్రుడితో పాటు సాలిపురుగు నేనేమన్నా తక్కువ అని చెప్పేసి సాలిపురుగు తన భక్తిని కూడా చాటుకుంది. ఈ చలికాలంలో స్వామివారి లింగం మీదే తను గూడు కట్టి స్వామివారి రక్షణగా ఉన్నట్లు సాలిపురుగైతే గూడు కట్టిందండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగే బసవన్న తన 2 కొమ్ముల మధ్య నుంచి మనకైతే దర్శనమిచ్చాడు స్వామివారిని దర్శించి. మీలో ఎంతమంది ఇప్పటివరకు ఈ ఆలయాన్ని దర్శించారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంతటి మహా అద్భుతమైన ఆలయాన్ని ఇప్పటివరకు దర్శించిన వారుంటే ఖచ్చితంగా దర్శించి మీ కోరికలను నెరవేర్చుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి ఇంతటి అద్భుతమైన దర్శన భాగ్యాన్ని వారికి కూడా కలిగించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.